హలో నమస్కారం. ఏప్రిల్ 1వ తేదీన చాలామంది నిద్ర మేల్కొన్న సమయంలో చాలా విధాలుగా ఆలోచిస్తూ నిద్ర మేల్కొని ఉండవచ్చు. అందులో చిన్న పిల్లలు తమ మిత్రులను, బంధువులను ఎలా ఏప్రిల్ ఫూల్ చేయాలి అని ఆలోచిస్తూ అట్ట ఉత్సాహంగా నిద్రలేసి ఉండవచ్చు. కొంతమంది తమ యొక్క నిత్య జీవితంలో ఉన్నటువంటి విషయాలపై దృష్టి సారించి నిద్ర మేల్కొని ఉండవచ్చు. ప్రపంచంలో చాలా తక్కువ మంది ఎవరైతే అంతరిక్ష గవేషణంలో ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, అంతరిక్ష యాత్రల్లో పరిశోధనలు చేస్తున్నటువంటి వాళ్ళు, అంతరిక్ష గ్రహాలపై తమ యొక్క ఉద్వేగాన్ని, తమ యొక్క ఆసక్తిని కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ అమెరికాలోని కెనెడీ అంతరిక్ష కేంద్రంలో నుంచి ఆ రోజు ఆకాశంలోకి ఎగిరినటువంటి ఆర్టెమిస్ 2 అనే ఉపగ్రహం ఆకాశంలోకి ఎగిరినటువంటి దాన్ని వీక్షిస్తూ ఆనందంలో మునిగి తేలాడినటువంటి క్షణాలు అయి ఉండవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ మంది ఈ అంతరిక్ష గవేషణంపై కానీ, అంతరిక్ష యాత్రలపై కానీ ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకంగా అందులో పరిశోధనలు చేస్తున్నటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువ మంది అనే చెప్పాలి ప్రపంచంలో. వాళ్ళు ఆ క్షణం ఈ యుద్ధాలకు, ఈ మత విద్వేషాలకు, ఈ ప్రాంతీయ వైషమ్యాలకు దూరంగా నిలబడి అమెరికా యొక్క కెనెడీ అంతరిక్ష కేంద్రంలో నుంచి ఆకాశంలోకి ఎగిరినటువంటి ఈ ఆర్టెమిస్ 2 అనే వ్యోమనౌకను చూస్తూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయి ఉంటారు. ఎందుకంటే అమెరికా అంటే మనకు భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉండవచ్చు. నాకు వాళ్ళ యొక్క రాజకీయ పరంగా చాలా విభేదాలు ఉండవచ్చు. రాజకీయ పరంగా మనకు కొన్ని వాళ్ళ యొక్క అభిప్రాయాలు కానీ, వాళ్ళ యొక్క చలన స్థితులు కానీ, వాళ్ళు ప్రయోగిస్తున్నటువంటి రాజకీయం కానీ మనకు ఇష్టపడకపోవచ్చు. కానీ శాస్త్రీయ సాంకేతిక రంగంలో మాత్రం ప్రపంచంలోనే అమెరికా ముందు స్థానంలో ఉంటుంది అన్నది మనం అందరం అంగీకరించి తీరవలసింది. వాళ్ళు జరుపుతున్నటువంటి అంతరిక్ష గవేషణ పరిశోధన నిశ్చయంగా చాలా ఆసక్తిదాయకమైనది, చాలా ఉత్సాహవంతమైనటువంటి వ్యోమగాములు ఆ దేశంలో ఉన్నారని మనం నిశ్చయంగా చెప్పవచ్చు. అయితే చంద్రమండలంలోకి పంపించబడినటువంటి ఈ ఉపగ్రహం, ఈ వ్యోమనౌక ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందే అమెరికాలో నుంచి వెళ్ళినటువంటి వ్యోమగాములు చంద్రమండలంపై పాదం మోపినటువంటి విషయం ప్రపంచానికి తెలుసు. ఆ పరిస్థితులు అప్పుడు శీతల యుద్ధం నడుస్తున్నటువంటి ఆ కాలంలో అంతకు ముందే అమెరికా యొక్క వ్యోమగాములు చంద్రమండలంపై పాదం మోపిన దానికంటే ముందే సోవియట్ రష్యా అప్పటికే చంద్రమండలంలోకి పేటకం పంపించి ఉంది కాబట్టి శీతల యుద్ధం వేడిగా ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆ సోవియట్ రష్యా యొక్క ఆ విజయాన్ని, ఆ రికార్డును ఛేదించి అక్కడ మనిషినే పంపించి ఆ రికార్డును ఛేదించాలని అమెరికా లక్ష్యం పెట్టి వెళ్ళినటువంటి ఆ యాత్ర, అందులో వాళ్ళు విజయం సాధించారు. ఆ వ్యోమగాములు చంద్రమండలాన్ని పాదం మోపి వాళ్ళు తిరిగి మళ్ళీ సురక్షితంగా భూమిలోకి చేరగలిగారు. కానీ దాని తర్వాత కూడా చాలా దేశాలు, భారతదేశం, జపాన్, చైనా లాంటి దేశాలు కూడా ఈ అంతరిక్ష గవేషణంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నటువంటి మాట వాస్తవం. అది అమెరికాతో సమానమైనటువంటి ఒక శక్తిగా మారడానికి కాదు, అమెరికాతో సహకరిస్తూ శాస్త్ర సాంకేతిక రంగంలో, అంతరిక్షయానంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టడానికి ప్రారంభించబడింది. అది అమెరికాతో సహకరిస్తూ వెళ్ళినటువంటిది కాబట్టి అమెరికా మరోసారి తమ యొక్క మనుషులను చంద్రమండలంలోకి పంపించవలసిన అవసరం లేకుండా పోయింది. కానీ అమెరికా ఈ 54 సంవత్సరాల్లో, ఎందుకంటే చంద్రమండలంలో వాళ్ళు మనుషులను పంపించినటువంటి కాలం 54 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఆర్టెమిస్ 2 అన్న ఈ వ్యోమనౌకను, ఈ ఉపగ్రహాన్ని వాళ్ళు ఇప్పుడు పంపించారంటే ఈ గడిచిన 50 సంవత్సరాల్లో
వాళ్ళు ఈ చంద్రుణ్ణి ఎలా ఉపయోగించుకోవాలి అన్న పరిశోధనలో నిమగ్నమై ఉన్నారన్నది వాస్తవం. ఎందుకంటే దాని తర్వాత మనిషి ఈ చంద్రునిలో చాలా ప్రధానమైనటువంటి ధాతువులు ఇనుము, హీలియం, టైటానియం అన్న ఇలాంటి ధాతువులు అక్కడ పుష్కలంగా ఉన్నాయని కనిపెట్టిన తర్వాత ఆ ధాతువులు ఈ భూమిపై చాలా అవసరం ఉన్నటువంటి ఈ కాలఘట్టంలో ప్రయాణం చేస్తున్నటువంటి మనకు అత్యంత అవసరం ఉన్నటువంటి ఈ ధాతువులను చంద్రమండలంలో నుంచి ఒకవేళ మనం ఖననం చేసి తీసుకోరాగలిగే అవకాశాలను వాళ్ళు ఈ 50 సంవత్సరాల నుంచి పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వెళ్ళినటువంటి ఈ 4 వ్యోమగాములు కూడా ఈ ఆర్టెమిస్ 2 అనే ఈ వ్యోమనౌకలో ప్రయాణం చేసినటువంటి 4 వ్యోమగాములు కూడా అక్కడ చంద్రమండలంపై పాదం మోపడానికి కాదు, చంద్రమండలం చంద్రమండలం యొక్క ఉపరితలంపై నుంచి ప్రయాణం చేస్తూ లోతైన అధ్యయనం చేస్తూ అక్కడ ఖననం చేయడానికి ఉండే అవకాశాలను, ఒకవేళ ఆ ధాతువులను మనం అక్కడ ఖననం చేసి బయటికి తీయగలిగితే దాన్ని భూమి పైకి తీసుకురాగలిగే అవకాశాలను చాలా లోతుగా అధ్యయనం చేయడానికి వాళ్ళు ఈ ప్రయాణాన్ని నిశ్చయించుకున్నారు. కాబట్టి అంతరిక్షంలోకి చాలా లోతుగా వెళ్ళి వాళ్ళు ఈ అధ్యయనం కొనసాగిస్తున్నటువంటి ఈ శుభ సందర్భాన్ని నిజంగా మనం అమెరికాతో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి విభేదాలను పక్కన పెట్టి వాళ్ళ యొక్క ఈ అంతరిక్ష యాత్రలో అందరూ ఆనందంతో పాలు పంచుకోవాలని, దాన్ని ఈ ప్రపంచం యొక్క ఇది ప్రపంచం యొక్క విజయం అని భావించాలని నా యొక్క ఉద్దేశం. రాజకీయ పరంగా చాలా దేశాలతో ఒక భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ ఎందుకంటే చంద్రమండలం అన్నది ఎవరి ఒక్కరి సొత్తు కాదు. అక్కడ ఎవరు ప్రయాణం చేసి వెళ్ళినా కూడా ఒకవేళ రాబోయే కాలంలో ప్రపంచంలో ఎప్పుడైతే ఈ ప్రాంతీయ వైషమ్యాలు, ఈ మతపరమైనటువంటి విద్వేషాలు, ఈ ప్రత్యేకంగా మతం వదిలేస్తే మెడలు నరుకుతామని ఈ జిహదీ తీవ్రవాదం ప్రబలి ఈ ప్రపంచం అంతమైపోయే కాలఘట్టం వచ్చే సమయంలో ఇవన్నీ ఏమీ లేకుండా ఈ తీవ్రవాదం, ఈ మనుషులపై ద్వేషాలు, కేవలం విశ్వాసం ఆధారంగా మనుషులను చంపడం అనే ఈ భావజాలాలు లేనటువంటి ఒక కొత్త ప్రపంచం ఎక్కడైనా ఉంటుందా అని ప్రపంచంలో ఎవరైనా పరిశోధనలు చేయడానికి, ఈ బహిరాకాశంలో గవేషణం చేయడానికి వెళ్తున్నటువంటి వాళ్లను మనం నిజంగా కూడా ఒక కొత్త ప్రపంచం సృష్టించడానికి వెళ్తున్నటువంటి వాళ్ళగానే భావించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కుజగ్రహంలో ఎక్కడైనా ఒకవేళ మనుషుల నివాసం ఉండగలిగే అవకాశాలు ఉన్నాయా అని ఇప్పటికే భారతదేశంతో సహా చాలా దేశాలు ఆ పరిశోధనల్లో నిమగ్నమై ఉన్నాయన్నది వాస్తవం. ఒకవేళ ఈ భూమిని పోలినటువంటి వాతావరణంతో కూడినటువంటి ఏదైనా గ్రహం ఈ అంతరిక్షంలో ఎక్కడైనా ఉందా? ఈ మత విద్వేషాలు, ఈ జిహదీ తీవ్రవాదులు, ఈ మెడలు నరికే తీవ్రవాదులు లేనటువంటి ఒక కొత్త ప్రపంచం ఎక్కడైనా మనం సృష్టించడానికి అవకాశాలు ఉన్నాయా? అలాంటి ఒక గొప్ప వాతావరణం కలిగినటువంటి గ్రహం ఎక్కడైనా మనకు కనిపిస్తుందా? లేదా భవిష్యత్తులో ఈ భూమిపై జలస్రోతస్సు అంతరించిపోయి ఒకవేళ మనిషి అంతరించిపోయే అవకాశాలు వచ్చేసినప్పుడు మనుషులను వేరే గ్రహంలోకి మార్చగలిగే అవకాశాలను కూడా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం చాలా ఉంది. కనుకనే ఇప్పుడు ఈ కుజగ్రహంలో కనీసం మనుషులను నివాసం ఉండగలిగే పరిస్థితులను ఏర్పరచడానికో లేదా చంద్రమండలంలోనైనా సరే మనుషులు నివాసం ఉండడానికి ఏదైనా అవకాశాలు కనిపిస్తాయా, అవకాశాలు లభిస్తాయా అన్న ఈ జరుగుతున్న పరిశోధనల ద్వారా భవిష్యత్తులో వచ్చే తరాలకు అలాంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తాయా, లేదా ఏదైనా ఒక కొత్త గ్రహం భూమిని పోలినటువంటి వాతావరణం కలిగిన ఏదైనా కొత్త గ్రహం కనిపెట్టడానికి ఈ పరిశోధనలు పునాది వేయగలిగా అనే దానికి ఈ పరిశోధన అన్నది చాలా ప్రధానమైనటువంటి విషయం గనుక దీనిపై చాలా ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని గనుక ఈ జరిగినటువంటి పరిశోధనలు రాబోయే కాలంలో ఏదైనా ఒక గృహంలో ఈ మనుష్య జాతి ఎప్పుడైతే ఈ భూమిపై అంతరించిపోయే సందర్భాలు వస్తాయో, ఎప్పుడైతే ఈ భూమిలో జలస్రోతస్సు మొత్తం అంతరించిపోయే సందర్భం వచ్చినప్పుడు
మనుషులు ఈ వాతావరణం బతకడానికి అవకాశం లేనటువంటి వాతావరణం కలుషితమైపోయినప్పుడు మనుషులను వేరే గృహాల్లోకి మార్చగలిగే సాధ్యతలను మనం అన్వేషించవలసినటువంటి అవసరం చాలా ఉంది. కాబట్టి కనీసం ఇప్పుడు కాకపోయినా దాదాపు వందల సంవత్సరాల తర్వాత మన తర్వాత వచ్చే కొత్త తరం వాళ్ళకైనా ఈ భూమి అంతరించిపోయే సందర్భాలు వచ్చినప్పుడు, ఈ భూమిలో జలస్రోతస్సు అంతరించినప్పుడు వాళ్ళు ఒక కొత్త ప్రపంచాన్ని వేరే గ్రహాల్లోకి ఎక్కడైనా కనిపట్టి ఈ భూమితో సమానమైనటువంటి వాతావరణం కలిగినటువంటి వేరే గృహం ఎక్కడైనా కనిపించి, లేదా ఈ కుజగ్రహంలో భూమిలో ఉన్నటువంటి మనుషులను అక్కడికి మార్చగలిగే సాధ్యాసాధ్యతలను అన్వేషించడానికి వెళ్ళినటువంటి ఇలాంటి ఒక యాత్ర ఇది ప్రారంభమై ఉండవచ్చు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత బహుశా ఇది సాధ్యపడవచ్చు మనిషికి. కాబట్టి మనం కాకపోయినా రాబోయే మన తరాలైన అలాంటి ఒక కొత్త లోకంలో బ్రతకగలిగే అవకాశాలను అన్వేషించడానికి వెళ్ళినటువంటి వీళ్ళందరికీ, ఈ నలుగురు వ్యోమగాములకి, భవిష్యత్తులో ఇంకా వెళ్ళే ఇలాంటి వ్యోమగాములకి, ఈ అంతరిక్ష యాత్రకు అభినందనలు, సల్యూట్. కేవలం మతం కోసం, మతమే తింటూ మతం కోసం బ్రతుకుతున్నటువంటి ఈ మదర్సా మూర్ఖుల నుంచి భిన్నంగా ఆలోచించి వేరే ఒక కొత్త లోకం సృష్టించడానికి కనీసం ఈ పరిశోధనలు ఒక పునాదిగా మారుతాయని ఆశిస్తూ మీ అందరితో సెలవు.